హాయ్ అండి, తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్కు సుస్వాగతం అండి. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజు 26 సైజ్ బ్లౌజ్ అండి. 26 డివైడెడ్ బై 4 చేసినట్లయితే 6.5 వస్తుంది కదండి. ఈ సైజుని బట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు క్రాస్ లేకుండా ఇలా లైన్ అన్నది డ్రా చేశానండి. ఇలా లైన్ డ్రా చేసిన దగ్గర నుండి ఇప్పుడు ఈ కింద భాగమున మనము మెజర్మెంట్ అన్నది చేసుకుందాము. ఇప్పుడు నడుము సైజు 26 ఇంచుల్లో 4వ భాగము 6.5, 1 ఇంచ్ అన్నది డాట్స్, 2 ఇంచులు అన్నది ఖర్చు. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ హైట్ అన్నది చూసుకుందాము. బ్లౌజ్ హైట్ వచ్చి 14.5 ఇంచులు అన్నది పెడుతున్నాను. ఇప్పుడు ఈ 14.5 ఇంచుల దగ్గర నుండి షోల్డర్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఈ గీత దగ్గర నుండి 5 ఇంచులు అన్నది షోల్డర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది స్మాల్ సైజ్ కాబట్టి 5 ఇంచులు అన్నది తీసుకుంటున్నాను. ఈ విధంగా 5 ఇంచుల దగ్గర లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ భాగం దగ్గర నుండి 6 ఇంచులు అన్నది ఆర్మ్ రౌండ్కి తీసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్కి ఈ విధంగా పాయింట్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్కి 5 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ అన్నది డ్రా చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా స్కేల్ను పెట్టి ఈ విధంగా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత అయితే పెట్టామో అదే విధంగా ఖర్చుతో సహా పెట్టుకోవాలి. 6.5 ఇంచులు, 1 ఇంచ్ ప్లస్ 2 ఇంచులు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్కి ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇది కుట్టు వేయవలసిన భాగము. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అన్నది మనము డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా పాయింట్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర నుండి ఈ విధంగా కరువు అన్నది డ్రా చేసుకోవాలి. కరువు స్కేల్ ఉన్నట్లయితే ఈ విధంగా బిగినర్స్కి ఈ విధంగా కరువు స్కేల్ ఉన్నట్లయితే నీట్గా ఆర్మ్ రౌండ్ అన్నది వచ్చేస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీపు షోల్డర్ అన్నది పాయింట్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 ఇంచుల దగ్గర పాయింట్ అన్నది పెట్టుకోవాలి. ఈ 2 ఇంచులు అన్నది నెక్ విడుతవుతుంది. ఈ విధంగా నెక్ వెడల్పుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చి 10 ఇంచులు పెడుతున్నాను. నార్మల్గా అయితే 9.5 ఇంచులు కానీ 9 ఇంచులు కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నెక్ రౌండ్గా రావడానికి 3.5 ఇంచులు అన్నది డ్రా చేసుకోవచ్చు, లేదా 3 ఇంచులు అన్నది డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది స్మాల్ సైజ్ కాబట్టి నేను 3 ఇంచులకి డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత లైన్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఈ విధంగా యూజ్ చేసుకొని రౌండ్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ అన్నది జారకుండా 1/2 ఇంచ్ అన్నది 1/2 ఇంచ్ కాదు 1/4 ఇంచ్ అన్నది ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నడుము భాగం దగ్గర ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే ఇక్కడ బ్యాక్ డాట్ అన్నది వేసుకోవడానికి పాయింట్. ఇప్పుడు
4.5 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ మనము హైట్ అన్నది గీసుకోవాలి. ఇప్పుడు నేను 4 ఇంచులు అన్నది హైట్ పెడుతున్నాను. ఇది ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఈ విధంగా డ్రా చేసుకుని ఒక 1/2 ఇంచ్ అన్నది నడుము భాగం దగ్గర ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఈ నడుము భాగం దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ అన్నది కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ అన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు తిప్పుకోవాలి. చూడండి, ఇది ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చుకు వదులుకున్నాం కదా, ఆ ఖర్చు భాగాన్ని ఈ విధంగా వదులుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ డాట్కి మనం కరువు కట్ చేస్తాం కదా, దానికి 1 ఇంచ్ అన్నది మనము యాడ్ చేయాలి. అదే విధంగా మనం జాయింట్స్ అతుకుతాం కదా, దానికి ఒక 3/4 ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 3/4 ఇంచ్ని ఈ విధంగా స్కేల్ పెట్టి ఈ లైన్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం ఎలాగైతే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ నెక్ దగ్గర ఈ విధంగా డ్రా అన్నది చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న భాగాన్ని ఇప్పుడు మనము నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 6 ఇంచెస్ అన్నది 6 ఇంచులు అన్నది మనము డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనము చెస్ట్ పాయింట్కి మార్కింగ్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచ్ అన్నది ఖర్చు వదులుకొని 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ పాయింట్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ డీప్ దగ్గర నుండి ఈ భాగము ఈ విధంగా సెంటర్ ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ ఫోల్డింగ్ అన్నది చేసుకొని 3.5 ఇంచుల దగ్గర ఈ విధంగా పాయింట్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ పాయింట్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి నడుము భాగాన 3 ఇంచుల దగ్గర ఒక పాయింట్, 2 ఇంచుల దగ్గర ఒక పాయింట్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మిడిల్లో 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుండి డాట్ హైట్ అన్నది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర నుండి ఇలాగ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న దగ్గర నుండి ఇప్పుడు చెస్ట్ కరువు అన్నది తీసుకోవాలి. ఫోల్డింగ్ వైపు క్రాస్గా ఉండాలి.
ఇటువైపున కరువు అన్నది 2 ఇంచుల హైట్కి దగ్గర నుండి ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ని యూజ్ చేసుకుని ఈ విధంగా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా ఇంకో లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న భాగాన్ని కటింగ్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ డీప్ అన్నది ఫ్రంట్ నెక్ ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ని బట్టి ఇది స్టిచ్ చేసుకోవాలి. అందుకని నేను నెక్ డ్రా అన్నది చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అన్నది చూసుకుందాము. ఇదిగోండి, హ్యాండ్కి మిగిలిన పీస్ అన్నది హ్యాండ్కి ఉపయోగించుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఈ డబుల్ ఫోల్డింగ్ని మరలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ లేకుండా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడుగు వచ్చి 10.5 ఇంచులు అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు 10.5 ఇంచులు అన్నది ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పై భాగంలో 3 ఇంచుల దగ్గర పాయింట్ అన్నది ఇచ్చుకోవాలి. ఈ విధంగా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్నది పై భాగాన 2 ఇంచుల దగ్గర ఈ విధంగా పాయింట్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ని నడుము భాగం బట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6.5 ఇంచులు నడుము లూజ్ అయితే అదే 6.5 ఇక్కడ ఈ విధంగా పాయింట్ ఇచ్చి మిగతా ఖర్చును 2 ఇంచులు అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 4.5 ఇంచులు, ఖర్చు 2 ఇంచులు. ఈ విధంగా డ్రా చేసుకుని ఈ విధంగా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు హ్యాండ్ విధంగా 1 ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ కరువు తీసుకున్న తర్వాత మనము హ్యాండ్ కరువు అన్నది నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర నుండి ఇక్కడ సెంటర్ పాయింట్లో అన్నది ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుంటాను. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటానండి. ఇదే విధంగా నేను లైనింగ్ పీస్ అన్నది లైనింగ్ని మెయిన్ పీస్ మీద పెట్టి కటింగ్ అన్నది చేస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మెయిన్ పీస్ మీద పెట్టి ఎక్స్ట్రా ఖర్చుతోటి ఈ విధంగా కట్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసుకున్నాను. చూడండి, ఇది డిజైన్ అన్నది వచ్చిందండి. ఇది క్రాస్ కటింగ్కి వచ్చింది. ఇది నేను ఈ విధంగా సెంటర్లో జాయింట్ అన్నది చేసి స్టిచ్ అన్నది చేస్తాను. ఇది కుట్టిన తర్వాత చూపిస్తానండి. ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇది క్రాస్ కటింగ్లో కుట్టడం అండి. ఇది ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ స్కాలప్ నెక్ వచ్చింది. ఈ స్కాలప్ నెక్ తోటి నేను స్టిచ్ అన్నది చేస్తాను. ఈ కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.